పొట్టకూటి కోసం విదేశాలకు వెళ్లిన వలస కూలీలు మస్కట్లో చిక్కుకుపోయారు. మస్కట్లోని నజీమ్ అల్ సలాం అనే ఇంటర్నేషనల్ కంపెనీలో వెల్డింగ్ పనుల కోసం 18 మంది కూలీలు మస్కట్కు వెళ్లారు. వెల్డింగ్ పని కోసం తీసుకెళ్లి షిప్ క్లీనింగ్ వర్క్ చేపిస్తున్నారని బాధితులు వాపోయారు. జీతాలు ఇవ్వకపోవడంతో పాటు భోజనం కూడా పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏజెంట్ జానీని ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానం చెబుతున్నాడని బాధితులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన 9 మంది, కేరళ, యూపీకి చెందిన మరో 9 వలస కూలీలు మస్కట్లో చిక్కుకున్నారు. తమను ఎలాగైనా ఇండియాకు రప్పించాలని వారు వేడుకుంటున్నారు. మీరు అందరూ మాకు హెల్ప్ చేస్తే మేము ఇక్కడి నుంచి ఎలా మాకు భోజనాలు ఇవ్వమనేస్తాను, ఇవన్నీ ప్రాబ్లం చేస్తామని మాకు చేస్తాను. అందుకే మాకు ఏదో తాగులాగా చూపెడితే మేము వెళ్ళడానికి మాకు బాగుంటుందని మేము ఎంబసీకి కంప్లైంట్ చేసాము. ఎంబసీ కంప్లైంట్ చేస్తాను. మస్కట్లో చిక్కుకుపోయిన వలస కూలీల గురించి పూర్తి సమాచారం మా ప్రతినిధి బాలు అందిస్తారు. బాలు, శ్రీకాకుళం వాసులతో పాటు మిగతా ప్రాంతాల వాసులు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. 18 మంది కూలీల గురించి అసలు సమాచారం ఏంటి? శ్రీకాకుళం జిల్లా నుంచి పట్టుకుంటు కోసం విదేశాలకు వలసకు వెళ్లిన వారు వరుసగా చిక్కుపోతున్న పరిస్థితుల్లో మరోసారి కూడా అలాగే మోసపోయారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొన్ని ఐటీఐకి సంబంధించిన టెక్నికల్ కోచింగ్ ఇచ్చేటువంటి సెంటర్ నిర్వాహకులు వరుసగా మోసాలు చేస్తూనే వస్తున్నారు. తాజాగా 18 మంది శ్రీకాకుళం జిల్లాతో విశాఖకు సంబంధించిన 9 మందితో పాటు కేరళ రాష్ట్రం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మరికొంత మందితో కలిపి మస్కట్ వెళ్లారు 2-3 నెలల క్రితం. అయితే వాళ్ళకి ఇక్కడ ఇండియాలో అగ్రిమెంట్ ప్రకారం 350 వరకు మస్కట్ సంబంధించినటువంటి డబ్బులు ఇస్తామని చెప్పేసి దీనికి సంబంధించి వెల్డర్స్ గా వాళ్ళందరినీ కూడా ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి రిక్రూట్ చేసుకున్నారు. దాంతో వలస కార్మికులు అయితే అక్కడికి వెళ్ళడం జరిగింది. ఉపాధి వస్తుంది, ఎక్కువ జీతం వస్తుందన్న దీంతో మస్కట్ వెళ్ళారు. అయితే మస్కట్ వెళ్ళిన తర్వాత అయితే పూర్తిగా ఆ సీల్ మారిపోయిందంటూ కూడా బాధితులంతా కూడా ఆరోపిస్తున్నారు. అక్కడ ఏజెంట్స్ తమను ఇక్కడ పంపించిన ఏజెంట్స్ కూడా మోసం చేశారు. కోడబొమ్మలకు సంబంధించినటువంటి ఒక ఏజెంట్ కూడా ఇలాగ తమని మోసం చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత తమకి షిప్ క్లీనింగ్ వంటి మామూలు ఉద్యోగాలు ఇస్తూ తమ పాస్పోర్ట్లు కూడా లాక్కున్నారు. జీతం చెల్లించడం లేదు, కనీసం భోజనం కూడా పెట్టట్లేదు. తమని భారత ప్రభుత్వం ఆదుకోవాలంటూ కూడా వాళ్ళంతా వేడుకుంటున్న పరిస్థితి ఉంది. ఓకే బాలు.